ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. రక్షణ, స్వస్థత, పాప క్షమాపణ ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ జీవితంలో ప్రతి ఆత్మీయ అనుభవము విశ్వాసము మీదనే ఆధారపడుతుంది. కనుక దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కలిగిన విశ్వాసము కొరకు పోరాడితేనే రక్షణ కాపాడుకోగలుగుతాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుది ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు పౌలు గారు. మన విశ్వాస పోరాటంలో అవిశ్వాసానికి ఎక్కడ మనము చోటివ్వకూడదు. విశ్వాసముని కాచుకుంటే రక్షణలో మనకు కలిగిన మంచి మనస్సాక్షి పవిత్రముగా ఉంటుంది. మనము పొందే రక్షణ ద్వారమున పాపములు కడుగబడియే కాక మన మనస్సాక్షి ఎంతో నిర్మలమవుతుంది. మన అంతరంగమునకు పరిశుద్ధత కలుగుతుంది. విశ్వాస మర్మమును గైకొనినప్పుడు పవిత్రమైన మనస్సాక్షి గలవారమై ఉండగలగాలి. అయితే కొందరు చెడ్డ బోధలయందు లక్ష్యముంచి విశ్వాసమును భ్రష్టము చేస్తున్నారు. వారి మనస్సాక్షి వాత వేయబడినట్లు ఆత్మ తేటబడుచున్నది. రక్షణను నిర్లక్ష్యము చేయడము అంటే విశ్వాస భ్రష్టులమై ఉన్నామని గుర్తించాలి. విశ్వాసము తప్పినప్పుడే ఏ వ్యక్తి అయినా శిక్షకు గురి అవుతారని మరవకూడదు. మనకు రక్షణ సమీపముగా ఉన్నప్పుడు ఇదియే రక్షణ విమోచన అని మనం మర్చిపోకూడదు. గనుక మనము పొందిన రక్షణను నిర్లక్ష్యము చేయక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసువైపు చూచి విశ్వాసమును కాపాడుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.